తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఒక మహిళపై క్రూరంగా ప్రవర్తించాడు ఒక వడ్డీ వ్యాపారి. భర్త అప్పు చేసి పారిపోతే భార్యను అడ్డగించి రోడ్డు పక్కన చెట్టు కట్టేసి కొట్టారు. ఈ దారుణం చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 3 సంవత్సరాల క్రితం మునికన్నప్ప అనే వ్యక్తి నుంచి 80,000 రూపాయలు అప్పు చేశాడు. ఈ అప్పు తీర్చలేక భార్య శిరీషను 2 బిడ్డలను వదిలి ఊరొదిలి పారిపోయాడు ఆ వ్యక్తి. భర్త చేసిన అప్పులు తీర్చుకుంటూ కూలి చేసుకుంటూ బిడ్డలను పోషించుకుంటోంది ఆ తల్లి. సకాలంలో అప్పు చెల్లించలేదని రోడ్డుపై శిరీషను అడ్డగించారు మునికన్నప్ప అతని కుటుంబ సభ్యులు. ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టారు. ఆమె కొడుకు ఏడుస్తున్నా కనికరించలేదు. గ్రామస్తుల సహకారంతో బాధితురాలు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గంటన్నర వ్యవధిలోనే మునికన్నప్ప, అతని భార్య వెంకటమ్మ, కొడుకు 2 కోడళ్లను కూడా జగదీశ్వర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు కుప్పం పోలీసులు.